మొదటి వాక్యాన్ని మీరు బైబిల్ తీసి చూడండి. జకరియా ప్రవచన గ్రంథం 13వ అధ్యాయం మొదటి వాక్యం. 1-2 చదువుకున్నా మంచిది. నేను చదువుతున్నాను చూడండి. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఆ దినమున విగ్రహముల పేర్లు ఇకను జ్ఞాపకానికి రాకుండా దేశములో నుండి నేను వాటిని కొట్టివేతును. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు యెరూషలేము నివాసుల కొరకు ఓట ఒకటి తీయబడును. ఓట ఒకటి తీయబడును. ఈ 13వ అధ్యాయములో యేసయ్య లోకరక్షకుడిగా దేవుడు తన కుమారుని పంపేటువంటి ఆ కార్యమును గూర్చి ఈ గ్రంథమందు జకరియా గ్రంథములో మనం ఈ 13వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇంకా ప్రభు యొక్క శిలువ మరణాన్ని గురించి కూడా అక్కడ వాక్యములు ఈ 13వ అధ్యాయంలో చెప్పబడి ఉంటుంది. ప్రియులారా, ఎందుకొరకు ఆ ఓట ఎందుకొరకు తీయబడుతుంది అంటే పాపమును అపవిత్రతను పరిహరించుట కొరకు ఒక ఓట తీయబడును అని చెప్పబడింది. ఈ ఓటను గురించి రాత్రి ఈ సాయంకాల సమయంలో మనం దేవుని వాక్యములో నుండి కొన్ని ఆశీర్వాదకరమైన సంగతులు మనం తెలుసుకుంటాం. ఈ ఓట అని చెప్పబడింది ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి. ఆయన ఏమై ఉన్నారు? మనము 36వ కీర్తనలో 9వ వాక్యాన్ని చదువుకుందాం. దేవా, నీ యొద్ద జీవపు ఓట కలదు అని ఆత్మ ద్వారా అక్కడ ఆ కీర్తనకారుడు తెలియజేశారు. నీ యొద్ద జీవపు ఊట కలదు. ఏ ఊటది? జీవపు ఊట. దాని పేరు జీవపు ఊట. ఇక ఆ పేరులోనే ఉంది అర్థం, అది జీవపు ఊట అని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా ప్రవక్త ద్వారా ఆ కాలంలో కూడా దేవుడు ఆయనను గూర్చి, ఆయన ఘనమైన నామాన్ని గూర్చి ఆ ప్రజలకు తెలియజేస్తూ ఇర్మియా 2:13లో ఏమన్నారు చూడండి. నా జనులు 2 నేరాలు చేశారు. 2 నేరాలు, ప్రధానంగా 2 నేరాలు చేశారు. అవి ఏంటంటే 2 నేరాలు. జీవజలముల ఓట అయినా నన్ను విడిచిపెట్టారు. అంటే ఇక్కడ చూడండి,
ఈ జీవజలముల ఊట అంటే దేవుడు. దేవుడే ఆ జీవజలము, ఆ జీవజలము ఊట ఆయనే. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు జీవజలముల ఊట అయినటువంటి దేవునిని విడిచిపెట్టారు. వాళ్ళు చేసిన నేరం, 2 నేరాల్లో ఒక నేరం, జీవజలముల ఊట అయిన దేవుని విడిచిపెట్టుకున్నారు. 2వ నేరం, తమ కొరకు తొట్లు అంటే ఎలాంటి తొట్లు? అవి బద్దలైపోయినటువంటి తొట్లు, నీళ్లు నిలవని తొట్లు. ఏమండి, బద్దలైపోయిన తొట్లు నీళ్లు నిలబడతాయా? ఆ తొట్ల వల్ల వాళ్ళకి ప్రయోజనము ఉంటుందా? జీవజలముల ఊటను వదిలిపెట్టి మరో రకంగా వారు, ఇదిగో ఈ ప్రయత్నాలు చూడండి, బద్దలైపోయినటువంటి తొట్లు తొలిపించుకొని అందులో నీళ్లు పోసి తాగుదామనుకునేసరికి దాహం అయ్యేటప్పటికి వెళ్తే అవి బద్దలైపోయిన తొట్లు కదండి. అందులో ఏమీ వీళ్ళ దాహం తీర్చేదానికి ఏమీ కనబడదు. దేవుడు దావీదు సంతతి వారి కోసం, యెరూషలేము నివాసుల కోసం ఒక ఊటను ఒకటి తీయబడును అని జకరియా ప్రవక్త ప్రభు యొక్క రాకను గూర్చి, ప్రభు యొక్క జననాన్ని గూర్చి, యేసుక్రీస్తు లోక రక్షకుడుగా వచ్చేదాన్ని గూర్చి, ఈ భూమి మీదకి ప్రభు శరీరధారిగా పుట్టేదాన్ని గురించే ఈ ప్రవచనాన్ని చెప్పారు. ఈ ప్రవచనం 2021 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు కన్య గర్భమున, మరియ గర్భమున పుట్టుటతో నెరవేర్చబడింది. ఆ ప్రవచనం నెరవేరింది. ఈ రాత్రి ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, ఈ యేసు ప్రభు జీవజలముల ఊట అయ్యున్నారు. ఊట యొక్క ప్రయోజనాలు మనం గుర్తించాలి. జలముల ఊట, ఆ ఊట యొక్క ప్రయోజనాలు తెలుసుకోవాలి మనం ఈరోజు. వాక్యం ప్రశస్తమైంది. దేవుని మాటే మన జీవితాలకు ప్రయోజనాన్ని కలిగించేది. యేసు ప్రభు ఈ లోకములోనికి వచ్చి ఆయన ఎన్నో సుబోధలు చేసి ఎంతోమంది పాపపు మార్గాలలో, చెడు మార్గాలలో నశించిపోతూ నాశనమయ్యి మరణానికి పాత్రులుగా ఉండున్న వారి జీవితాలను ఆయన వాక్యపు యొక్క వెలుగు ద్వారా వారి జీవితాలను వెలిగించారు. ఆయన మాట చేత వాళ్ళను బ్రతికించారు. ఈ రోజు వరకు ఆ కార్యము, ఆ రక్షణ కార్యం మనలో జరిగించారు, జరిగిస్తూనే ఉన్నారు. ఓసారి ప్రభు శరీరధారిగా ఆయన సంచరిస్తూ ఒక సమరయ మార్గమున ఆ సుకార్ అనే ఊరి దగ్గర బావి దగ్గరికి ఆయన వచ్చి ఎండవేళ ఆ బావికాడికి వచ్చినటువంటి ఒక యవనస్తురాల్ని దర్శించి సంభాషణ చేస్తారు. యోహాను సువార్త 4వ అధ్యాయములో ఆ లేఖనాలు, ఆ సంగతులు మనకి వాక్యంలో చూడగలుగుతాం మనం.
ఆమెను దర్శించి దయగలిగిన ప్రభు ఆమెతో మాట్లాడుతూ చెప్పిన ఓ ప్రాముఖ్యమైన మాట చూడండి. 4వ అధ్యాయము 14వ వాక్యములో ఇలా అంటారు ఆమెతో. అక్కడ ఆమె వచ్చింది నీటి కొరకు, ఆమె వచ్చింది దాహం తీర్చుకునే నీళ్లు. అది ఏ దాహము అని అంటే ఈ భౌతికమైన ఈ శరీరానికి దాహము తీర్చే నీళ్లు కోసం ఆమె వచ్చింది. కానీ యేసు ప్రభువు వచ్చి ఉన్నది అక్కడికి ఎందుకు అంటే ఆత్మదాహాన్ని తీర్చడానికి. ఈ బావి గురించి చెప్తున్నారు. ఈ బావి నీళ్లు ఇలా చూడండి, అక్కడ 2 రకాల జలాలు ఉన్నాయి. ఈ బావి నీళ్లు అంటే ఆ ఎదుట ఉన్నటువంటి ఆ బావి. ఈ బావి నీళ్లు త్రాగే ప్రతివాడు మరలా దప్పికొంటాడు. మరలా చెప్తున్నారు, నేనిచ్చే నీళ్లు నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పిగొనడు. వానికి నేను ఇచ్చే నీళ్లు అవి నిత్య జీవాన్ని కలగజేస్తాయి. నిత్య జీవముకై వానిలో ఊరేడి నీటి బొగ్గగా ఉంటాయి అని చెప్పారు. ఇక్కడ అర్థమవుతుంది మనకి, యేసు ప్రభు ఈ లోకములోనికి సశరీరుడిగా దివిని విడిచి భూమికి వచ్చింది. ఎందుకు అంటే ప్రవక్తలు ప్రవచించారు అనేక రీతులుగా. ఈ రాత్రి మనం ధ్యానించుకుంటున్న ఈ వాక్య భాగములో ఆయన జీవజలములు ఇచ్చుట కొరకు, జీవజలము ఇచ్చుట కొరకు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనిచ్చు నీళ్లు తాగితే మరి ఎన్నడూ వాడు దప్పిగొనడు. వానికి నేను ఇచ్చే నీళ్లు నిత్య జీవమును కలగజేస్తాయని ఆ జీవజలముల ఓటైన మన ప్రభు ఆమెతో మాట్లాడారు. నిజంగానే చూడండి, ఆమె జీవితం ఈ నీళ్లు దాగి ఈ జీవితం ఒకరోజు ఆమె ఈ నీళ్లు తీసుకెళ్తుంది, తాగుతుంది. కానీ ఆమె జీవితం ఎలా ఉంది? ఈ నీళ్లు తీసుకెళ్తుంది, మోసుకొని తీసుకెళ్తుంది, తాగుతుంది, జీవిస్తుంది. కానీ ఆమె పాపముల చేత, అపరాధముల చేత తన జీవితాన్ని అపవిత్రపరుచుకొని మరణానికి పాత్రురాలుగా ఉంది. అయితే ఈ జీవజలముల ఓట ఎందుకొరకు? పాపమును, అపవిత్రతను పరిహరించడానికి. అదే కార్యం చేశారు ఇప్పుడు ప్రభు ఆమెలో. అదే పని ఆమెలో జరిగించారు. ఇదే క్రిస్మస్ అంటేను. అంతేగాని కొత్త బట్టలే కట్టుకుంటే క్రిస్మస్ అని అనుకుంటే లోతు లేని భక్తి అది. విందు భోజనాలు చేసి విద్యుత్ దీపాలు అలంకరించుకొని కాసేపు పరవశం చెందితే క్రిస్మస్ కాదు. నీ జీవితం యేసు ప్రభు ద్వారా వెలిగించబడాలి. నీ జీవితం జీవజలముల ఓటైన ఆ ఓట ద్వారా, ఆయన ప్రశస్తమైన రక్తము ద్వారా నీ బ్రతుకు పరిశుద్ధపరచబడాలి. అదే క్రిస్మస్. అదే యేసు ప్రభు లోకములోనికి వచ్చిన ఉద్దేశం. అంతేగాని ఇప్పుడు మనం గడ్డి పాకేసి, ఏమండి
గుడ్డివాళ్ళుగా ఉండి గడ్డిపాకలేసి చంటి బిడ్డలాగా ఆయనకు జోలపాటలు పాడడానికి ఆ అవసరాలేమీ ఆయనకి లేవు. పాపమును అపవిత్రతను పరిహరించడానికి ఆయన వచ్చారు. ఇప్పుడు పాపములో అపవిత్రతలో జీవిస్తున్నటువంటి ఆమె జీవితాన్ని సరిగ్గా ప్రభు అర్థమయ్యేలాగన, ఆమెను గ్రహించుకునేలాగన, ఆమె పాపస్థితి ఆమెకు తెలియపరిచి ఆ అపవిత్రతలో నుండి ఆమె బ్రతుకును విడిపించి అంతే ప్రభు దర్శించగానే ఆ కుండ అనగా శరీర సంబంధమైన జీవితం, శరీర సంబంధమైన బ్రతుకు. అందుకే యెషయా గ్రంథములో మాట ఉంది, మట్టి కుండ పెంకులలో ఒక పెంకయ్యుండి తను సృజించిన వానితో వాదించేవాడికి శ్రమ. మనుషుడు ఒక మట్టి కుండతో పోల్చబడ్డారు. ఇప్పుడు ఆ కుండను అక్కడే వదిలిపెట్టి ఆమె దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చే పనిలో ఆమెను చూడగలుగుతాం. ఆమె చెప్తుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూడరండి, ఈయన క్రీస్తు కాడ. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు. ఎప్పుడైతే ప్రభు ఆమెను దర్శించారో ఆమె జీవితం అపవిత్రతలో నుండి, పాపములో నుండి విడుదల పొందింది, పవిత్రపరచబడింది. మాలిన్యము నుండి, చెడుతనములో నుండి ఆమె బ్రతుకు బయటకు వచ్చింది. అందుకేనండి యేసయ్య రక్షకుడయ్యారు. రక్షించేవాడు రక్షకుడు. ఆమేన్. పాపములో నశించిపోతున్న బ్రతుకులను రక్షించేవాడు రక్షకుడు. మనల్ని ఆయన సేమ్ అలాంటి బ్రతుకులే, మన జీవితాలను పాపములో నశించిపోయి మన బ్రతుకులను కూడా ఆయన మన బ్రతుకులను రక్షించి పాపము నుండి విడిపించి పవిత్రపరిచి మనల్ని తన రక్తము చేత మనల్ని పరిశుద్ధులుగా మార్చుట కొరకే ఆయన ఈ లోకములోనికి మహిమని విడిచి మనుషునిగా దిగి వచ్చారు. రెండు చేతులు ప్రభుకి చేతులెత్తి దేవునికి స్తుతి చెల్లిందాం. హల్లెలూయా. నా ప్రియులారా, ఒక మనుష్యుడు ఆయనను ఆ జీవజలముల ఊట అయినటువంటి ఆ ప్రభు ద్వారా పొందుకోవలసినటువంటి ఆశీర్వాదము, ఆ జీవజలముల ఓటు ద్వారా పొందవలసిన ఆశీర్వాదములు ఎన్నో ఉన్నాయి. మీకు తెలియజేస్తాను. ఈ రాత్రి పూట దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. స్తోత్రం. ఆయనే జీవజలముల ఓట. కొన్ని చోట్ల మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథంలో 47వ అధ్యాయంలో మీరు చదువుకోండి. అక్కడ 9వ వచనం ఇప్పుడు చదువుకుందాం మనం. చూడండి, ఇక్కడ ఏమని ఉందంటే, వడిగా పారేటువంటి ఈ నది అని చెప్పబడింది. ఈ వడిగా పారేటువంటి ప్రవహించేటువంటి ఈ నది ఎక్కడికి వెళ్తుందో అక్కడ చదువు, అక్కడ జలచరములన్నీ బ్రతుకును. వడిగా పారు ఈ నది దేవుని యొక్క ఉపదేశము నాకు ఈ నది, వడిగా పారే నది అనగా ప్రభు యొక్క ప్రబోధములకు, ఉపదేశానికి సూచన. సామెతలు 13:14 చూడండి. ఉపదేశము ఓటతో సమానమని చెప్పబడింది. అది జీవపు ఊట. ఉపదేశమే
జీవపు ఊట. ఇప్పుడు ఈ ప్రవాహము వలె వెళ్తున్నటువంటి ప్రపంచమంతటా ప్రవహిస్తుంది యేసుక్రీస్తు యొక్క సువార్త. ఈ ప్రపంచమంతటా ఆయా భాషలు మాట్లాడే వారందరి దగ్గరికి, ఆయా దేశాల వారికి, ఆయా భాషలు మాట్లాడే వారందరి దగ్గరికి వడిగా ప్రవహిస్తుంది. ఈ ప్రవాహము చేసే పని ఏంటంటే, ఈ నీళ్లు ఎక్కడికి వెళ్తాయో, నీళ్లు అనగా ఉపదేశం. ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం, ఉదక స్నానం, వాక్యమనే ఉదకము, వాక్యము నిర్మలమైన ఉదకముతో సమానం. ఈ ఒడిగా పారు నీళ్లు ఎక్కడికైతే ఈ నది వెళ్తుందో అక్కడ జలచరములన్నీ కూడా బ్రతుకుతాయి. హబక్కూ గ్రంథంలో జలచరాలంటే ఏంటి మనం చూడొచ్చు. అక్కడ మానవులను వాడు గాలం వేసి, చూడండి హబక్కూ గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్యం, ఏలిక లేని చేపలతో ప్రాకు పురుగులతో నీవు నరులను సమానంగా చేశావు. చాలండినండి. వాడు గాలం వేసి వాళ్ళందరినీ గుచ్చి లాగి వాడు ఉరులొగ్గించి చిక్కించుకుంటున్నాడు. ఇలా వినండి, చూడండి. రకరకాలుగా యవనస్తులకు వేసే గాలం యవనస్తులకు వేస్తున్నాడు. ఎవరికి ఏ గాలానికి ఎర్ర ఉంటుంది, ఆ ఎర్ర చూసి చేప పట్టుకుంటుంది. దానికి తీరా కడుపులోకి కూడా వెళ్దండి. గొంతులో పెట్టుకోగానే గట్టి మీదకి లాక్కుంటాడు. ఇంక గట్టి మీదకి వచ్చింది దాకుండి ఈ మీద ఆ మీద నేలనేసి తలకాయ కొట్టుకుని 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 చావటమే దాని పని. మానవులను దేవుడు వాక్యం చెప్తుంది, ఏలిక లేని చేపలతో పురుగులతో దేవుడు పోల్చి చెప్పారు. అయితే చేపలు బ్రతకాలి అనంటే మంచి నీళ్లు ఉండాలి. విషం తగిలిందనుకోండి ఆ నీళ్లలో చచ్చిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ నది నీళ్లు ఎక్కడికైతే వెళ్తాయో, క్రీస్తు యేసు యొక్క ఉపదేశం, బోధ, ప్రభు యొక్క వాక్యం, అక్కడ జలచరాలన్నీ కూడా బ్రతుకుతాయి. ఆమేన్. ఇక్కడ చెప్పండి, యేసయ్య మాటే ఆమె బ్రతుకును బాగు చేసింది. ప్రభువు మాటే ఈరోజు మన బ్రతుకుల్ని, దేవుని వాక్యమే బ్రతికించింది. ఈ నీళ్లు ఎక్కడికి వెళ్తాయో అక్కడ జలచరాలన్నీ బ్రతుకుతాయి. ఆమేన్. దేవుని వాక్యం ఏ హృదయములోకి ప్రవహించిన వారు ఎలాంటి భయంకరమైన శాపగ్రస్తమైన బ్రతుకుతున్నా, వ్యభిచారులను మార్చేది దేవుని వాక్యం, నరహంతకులను మార్చేది దేవుని వాక్యం, త్రాగుబోతులను తనములోనున్న వారిని మార్చి విడుదల చేసేది దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. వంకర మార్గాలలో బ్రతుకులను ఛిద్రము చేసుకుంటున్న జీవితాలను బాగు చేసేది ఈ జీవజలముల ఊట. ఆమేన్. నా ప్రియులారా, ఈ నది నీళ్లు ఎక్కడికి వెళ్తున్నాయో అక్కడ సమస్తము బ్రతకవలసిందే. అందుకే ఊట ఒకటి తీయబడును. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకములో ఉన్నటువంటి మనుషులందరి యొక్క రక్షణ కొరకు ఆయన జీవజలముల ఊటగా
వచ్చారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ జీవజలముల ఊట వారన ఎవరైతే నాటబడతారో, ఆ జీవజలముల ఊట అయిన యేసు క్రీస్తు నందు ఎవరైతే విశ్వసిస్తారో వారి జీవితాలు ఫలభరితంగా, ఆశీర్వాదకరముగా మారుతాయి. పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వాక్య భాగాలు చూడండి. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు ఎలా ఉంటాడు అంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అర్థమవుతుందండి మీకు? యేసయ్యను నమ్ముకునేవాడు ఎలా ఉంటాడు? జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. చదువు. అదిగో దాని వేళ్ళు ఆ జీవజలముల యొక్క ఆ వారన, ఆ కాలువల వారన దాని వేళ్ళు ఊనుతుంది, అందులో పారుతున్నాయి ఆ ఏళ్ళు. ఎందుకు భయం? వెట్ట కలిగింది బయట పైన, భయం ఏమి లేదు. దాని ఏళ్ళు ఎక్కడున్నాయి? అదిగో కాలువల వారన ఊటలు తీసుకుంటున్నాయి కనుక దానికి భయం లేదు. వర్షము లేని సంవత్సరమున చింత లేదు. అది కాపు మానదు, దాని ఆకు పచ్చగానే ఉంటుంది. దేవునిని ఎరిగినప్పుడు ఏదో అప్పుడప్పుడు ఇంటి చుట్టూ పచ్చని తారుణాలని తెచ్చికట్టేవారు. ఇప్పటికీ లోకంలో కొంతమంది అలా చేస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడు ఈ కుటుంబం పచ్చగా ఉండాలి అని ఆలోచన. కానీ ఆ ఆకులు కట్టడం వాళ్ళ కుటుంబమే లేక వారు లేక మనం ఎప్పుడైనా అలా చేసుంటే పచ్చగా ఉండడం అనేది దానివల్ల ఏమాత్రం కూడా ఉండదండి. చెట్టు నుండి కోసిన తర్వాత కొద్ది రోజులకే ఆ ఆకులే ఎండిపోతున్నాయి కదా. మనమేలాగా మన ఆకు ఎండకుండా ఎలా ఉంటుంది? మన జీవితం ఎండకుండా అవి ఎలా చేస్తాయి? అర్థం లేదు అందులో. కానీ నీ ఆకు ఎప్పుడు పచ్చగా ఉండాలి, కాపు మానకుండా, తగిలినా చింత లేకుండా ఉండాలి అని అంటే ఆ చెట్టు జలముల వారన, ఆ ఊట యొద్ద మన జీవితం అక్కడ నాటబడాలి. నాటబడడం అని అంటే విశ్వాసములో స్థిరపరచబడాలి. దేవునిలో మీరు స్థిరపరచబడాలి. మనం స్థిరపరచబడినప్పుడు నీటి కాలువల వారన ఉన్న చెట్టు వలె అతడు ఉంటాడు. ఆ మాదిరిగా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడు, నిశ్చయము. ప్రైజ్ ద లార్డ్. అందుకే మన జీవితాన్ని అలాగూ ఆశీర్వాదకరముగా ఉంచుట కొరకే ఆయన మన కొరకు జీవజలముల ఊటగా ఉన్నారు.
ఏ వ్యక్తి అయితే, ఎవరైతే ఆ కాలువల వారున లేక నీటి ఓట యొద్ద నాటబడతారో నిశ్చయముగా వారి జీవితాలు ప్రభువునందు స్థిరపరచబడి, విశ్వాసమందు స్థిరపరచబడిన వారి జీవితాలు ఇక్కడ లేఖనములో ఇర్మియా 17:7-8 వచనాల్లో ఉన్నట్టుగానే దేవుడు వారి జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చుతారు. మనం చూద్దాం. సామెతలు 14:27లో ఏమని వాక్యము చెప్తుంది అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట అని రాయబడింది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అది జీవపు ఓట. ఓట యొద్ద ఉండే అనుభవం కలుగుతుంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. స్తోత్రం. ప్రియులారా, ఈ ఓట యొద్ద మనం ఉన్నప్పుడు, నాటబడినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనలో స్థిరపరచబడినప్పుడు నీ ఆకు వాడదు, కాపు మానదు. వెట్ట కలిగిన అంటే శ్రమలు వచ్చినా చింత పడాల్సింది లేదు. అది ఎక్కడుంది? నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీవు జీవజలముల ఓట యొక్క ఆ అనుభవాలు మీ జీవితంలో మీరు చూడగలుగుతారు. ఆమేన్. చూడండి, పాత నిబంధన కాలంలో యోసేపును గురించి ఆదికాండం 49:22లో మనం చదువుతాం. ఈ యోసేపు ఫలించెడి కొమ్మ అని దేవుని వాక్యములో మనం చదువుతున్నాము. యోసేపు ఫలించెడి కొమ్మ అని చెప్పబడ్డారు. ఎక్కడ ఫలించాడు? ఈ కొమ్మ అని ఎక్కడ ఫలించినట్టు, లేక ఈ చెట్టు ఎక్కడ ఫలించింది అంటే ఓట యొద్ద. చెప్పండి నా దేవుని ప్రజలారా, ఎక్కడ ఓట యొద్ద. ఓట యొద్ద మీకు చెప్పాను ఇందాక మన దేవుని వాక్యంలో నుండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట. అంటే యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు. అందుకే అతని గురించి పరిశుద్ధ లేఖనాల్లో మనం చదువుతాం, తన సహోదరుల వంటి వాడు కాదు. యాకోబు కుమారులందరిలో అందరిలాంటివాడు కాడు యోసేపు. తన తండ్రి మందలను కాయుచున్నప్పుడు తన 17వ ఏటే, అప్పటికి యోసేపుకి 17 years ఓల్డ్. 17వ ఏటే తన సహోదరులతో పాటు మందలను గాయచున్నప్పుడు వాళ్ళ సహోదరులు దైవ భయము లేక, దేవుని భక్తి లేక వాళ్ళు చేసేటువంటి చెడు పనులు, చెడు కార్యాలు అతన్ని ఎంతో బాధించేవి. వచ్చి వాళ్ళ తండ్రికి చెప్పేవాడు కదండి, వాళ్ళ తండ్రికి చెప్పేవాడు. అందుకే యోసేపు మీద వాళ్ళ నాన్నగారి ఇంటికి వచ్చాక, ఏంట్రా
ఇలా చేస్తున్నారంట, మీరు కాని పనులు చేస్తున్నారంట, చెడ్డ మాటలు మాట్లాడుకుంటున్నారంట, దేవునికి భయపడాలి కదా అని వాళ్ళ నాన్నగారు హెచ్చరించారు అనుకోండి, ఈ సంగతిలో యోసేపు చెప్పాడు అన్నమాట అని యోసేపు మీద పగబెట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా ఉంటారు జనులు తమను బుద్ధి చెప్పేవారి మీద పగబడతారని వాక్యంలో ఉంది. ఎవరికైనా బుద్ధి చెప్పామనుకోండి, తన జీవితాన్ని దిద్దుకోవడానికి ఇష్టపడేవాడైతే బుద్ధి చెప్పేవాడిని ఇష్టపడతాడు, లేదనుకోండి వాడి మీద పగబడతాడు. నన్ను ఇలాగంటారా, నన్ను తాగుబోతంటావా, తిరుగుబోతంటావా అంటే ఎందుకు బాధ? నా కోసమే కదా. దావీదు ఎంత మంచి మాట అన్నాడు చూడండి. దావీదు మనసు ఎంత మంచిదో. నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకులు మిమ్మల్ని కొట్టారు అనుకోండి, కొట్టడం అంటే బెత్తంతో కాదు, వాక్యము ద్వారా మిమ్మల్ని హెచ్చరించారు అనుకోండి, ఆ గద్దింపులు తోసివేయకూడదు, తృణీకరించకూడదు. నిన్ను కనిన తల్లి లేక నీ తండ్రి నీకు హితబోధ చేశారనుకోండి, త్రోసివేయకూడదు. తోసేస్తే నీ జీవితమే పాడవుతుంది. దైవ సేవకులు మిమ్మల్ని కొట్టినప్పుడు, గద్దించినప్పుడు, వాక్యము ద్వారా హెచ్చరించినప్పుడు త్రోసివేయకూడదు. నా ప్రియులారా, వీళ్ళు పగబట్టారు యోసేపు మీద. అందుకే చివరికి వాళ్ళ పరిస్థితులు దారుణంగా మార్చబడ్డాయి. శ్రమ కలిగింది, కరువు వచ్చింది, వాళ్ళకి ఆధారం లేకపోయింది. చూసారండి, మన బలాన్ని మనం ఆధారం చేసుకుని, మన తెలివిని మనం ఆధారం చేసుకుని, దేవుని లేక నరులను మనం ఆధారం చేసుకుని దేవుని మీద నుండి మనసు తొలగించుకుంటే ఏమవుతాం? శాపగ్రస్తులు అవుతారు. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, వాడు యెహోవా వానికి ఆశ్రయమగును. ఇప్పుడు ఈ ప్రజలకి వాళ్ళు ఉన్న చోట కరువు, భయంకరమైన కరువు వచ్చింది, శాపం వచ్చి పడింది, ఇబ్బంది వచ్చి పడింది, చచ్చిపోవలసినంత పరిస్థితులు వచ్చాయి, కటకటలాడిపోతున్నారు. 4 రోజులు ఆహారం లేకపోతే ఎలా ఉంటుందండి పరిస్థితి? దేవుడి రోజున మనకి 4 రోజుకి తినగలిగితే 4 సార్లు కాదు 6 సార్లు తినేలాగిన దేవుడు సమృద్ధినిచ్చాడు. కనుక ఏం తెలియట్లేదు, కటకటలాడిపోతూ ఉన్నారండి. అప్పుడు యోసేపు ఉన్న చోట సమృద్ధి ఉంది. అక్కడ యోసేపు దగ్గరికి వచ్చారు. అక్కడ చెప్పారు ఆదికాండం 42:18 నేను దేవునికి భయపడేవాడిని అని. యోసేపు వాళ్ళ తమ్ముడు ఇతని యోసేపు అని వాళ్ళు గుర్తుపట్టలేదు, కానీ వాళ్ళు నా అన్నలు అనే సంగతి యోసేపుకు గుర్తుపట్టాడు. వాళ్ళు ఆ మాట వినగానే కంగుమంటది కదండి వాళ్ళు గుండె. ఆ దేశంలో ఒక ఉన్నతమైన స్థితిలో యోసేపుని వాళ్ళు ఉండడం చూశారు. నేను దేవునికి భయపడేవాడిని. ఎప్పుడు చెప్తాను మీకు, ఎప్పుడు దేవునికి మనము భయపడాలి. మీరు ఎక్కడ ఉన్నా, కొంతమంది గుళ్ళో ఉంటేనే దేవుడు భయం, అందరిలో ఉంటేనే, మరలా ఎక్కడైనా ఉంటే వేరే రకరకాలు. దేవుడు అక్కడ లేడా? మీరున్న చోట ఆయన లేడా? ఇక్కడున్న దేవుడు అక్కడ లేడా? యోసేపు యవ్వన వయసులో ఉన్నాడు. ఎప్పుడు అతన్ని పవిత్రంగా ఉంచింది, అతని జీవితం పవిత్రంగా ఉంచింది ఏదో తెలుసండి, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండుటే. అదే జీవపు ఊట. ఆమేన్. 19వ కీర్తనలో చూస్తాం కదా మనం, యెహోవా యందలి భయము పవిత్రమైంది. ఆ భయం అతనిలో ఉంది కనుకే దేవుని భయం అతని జీవితం పవిత్రంగా
కొనసాగించబడింది. హల్లెలూయా. నీ జీవితంలో అలాంటి గొప్ప కార్యం చేయుట కొరకే దేవదేవుడు జీవజలముల ఊటగా ఈ లోకములోనికి వచ్చారు. పాపమును అపవిత్రతను పరిహరించుట కొరకు. హల్లెలూయా. ప్రియులారా, దేవుని భయము ఏ మనుషుని హృదయములో ఉంటుందో ఆ దేవుని భయమే అతన్ని పవిత్రునిగా నడిపిస్తుంది. పరిశుద్ధతలో అతని అడుగులు నడిపిస్తుంది దేవుని భయమే. ఏమే చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. ఈ పూట ఈ వాక్యం వింటున్న మీరు ఆ వాక్యాన్ని మీరు గ్రహించుకోగలిగితే నీ జీవితం కూడా ఈరోజు యోసేపు జీవితం వలె నా దేవుడు నిన్ను ఫలభరితంగా మారుస్తాడు. ఫలించేడు కొమ్మగా నా దేవుడు నిన్ను మారుస్తాడు. కొందరు చూడండి, ఫలాలు ఉన్న కొమ్మకి ఫలాలు లేని చెట్టుకి ఎంత తేడా. కొన్ని చెట్లు ఊరికే ఎంతకాలం చూసినా పెరుగుతాయి కానీ ఉపయోగం ఏముండవు, ఫలాలు ఏముండవు, కాయలు ఉండవు. కాయలు లేకపోవడం అంటే అది ఓ భయంకరమైనటువంటి మరణానుభవం. అది శాపగ్రస్తమైన స్థితి. అది ఫలాలు లేని అంజూరపు చెట్టును చూసి యేసుప్రభు శపించారు. వేళ్లతో కూడా చచ్చిపోయింది. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో కూడా ఫలాలు ఉండాలి. ఏ ఫలాలు నేను చెప్పేవి? దేవుని వాక్యం చెప్తున్న ఫలాలు. ఒకవేళ లోకంలో నీవు అవి ఇవి కలిగి ఉండొచ్చు, కానీ నీ జీవితంలో ఈ జీవజలముల ఊట వారున నాటబడితే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు వైతేగాక నిశ్చయముగా నీవు ఆ ఊట యొద్ద ఫలభరితంగా ఉంటావు, ఫలించేవాడిగా ఉంటావు, ఫలించేదానిగా ఉంటావు. స్తోత్రం, స్తోత్రం. ప్రియులారా, ఫలాలు ఉన్న కొమ్మ, ఫలాలు ఫలించిన చెట్టు అనేకులను బ్రతికిస్తుంది. అది కాసిన కాయల వల్ల, ఫలాల వల్ల అవి తిని ఇతరులు ఇంకా అనేకులు జీవిస్తారు. ఒక నిజమైన పరిశుద్ధాత్మ పొందిన పరిశుద్ధుడు విశ్వాసి వారి జీవితం ఎలాగుంటుంది అని అంటే ఫలించేడు కొమ్మలాగా ఉంటుంది. ఆమేన్. మనము ఆ జీవజలముల వారన నాటబడినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండితే ఊట, జీవపు ఊట. ఆ అనుభవం ఆయన ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తుంది. మొట్టమొదట మనల్ని అపవిత్రతలో నుండి, పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. రెండవ అనుభవం మనలో ఏం చేస్తుంది అంటే మనల్ని పవిత్రపరిచి మనల్ని ఫలభరితంగా చేస్తుంది. ఇక ఆయనలో నీవు ఆ ఆత్మ ఫలాలు ఫలించి ఆత్మ వరములతో, ఆత్మ ఫలములతో నీవు ఆశీర్వదింపబడి అనేకమైన జనములకు ఈ లోకములో మనము ఆశీర్వాదకరంగా మనం ఉండగలుగుతాం. ఏమే అదే మాట యోసేపుని గురించి చెప్పబడింది. యోసేపు ఫలించేడు కొమ్మ. ఆమేన్. అతడు ఊట యొద్ద ఫలించెడి కొమ్మ. అందుకే నా ప్రభు జీవజలముల ఊట అయిన నా యేసయ్య ఈ లోకములోనికి ఒక ఊటగా, జీవజలపు ఊటగా ఆయన ప్రత్యక్షపరచబడ్డారు. ఊట వద్ద ఫలించుట అనేది ఉంటుంది. ఇంకేముంటుందో చెప్తాను మీకు. ఒకసారి అబ్రహాం గారు తన ఇంటిలో నుండి తన దాసిని హగర్ని, అప్పటికే ఆమెకు ఇస్మాయిలు జన్మించాడు, ఆ పిల్లవాడితో కూడా అబ్రహాం గారు
షారమ్మ మాట చొప్పున అగరుని తన కుమారుడితో ఇంటి నుండి వెళ్ళగొట్టేశారండి. అబ్రహాము ఆమెను పంపించేసేటప్పుడు, ఇంటి నుండి పంపించేసేటప్పుడు కొంచెం ఆహారము మూటగట్టి చేతికిచ్చారు. ఒక తిత్తిలో నీళ్లు మరో చేతికిచ్చి సాగనంపారు. ఆ ఆగరు ప్రియులరా యజమానుని ఇంటి నుండి బిడ్డను చేత్తో పట్టుకుని ఆ అబ్రహాం గారు ఇచ్చినంత ఆహారం, ఆ తోలు తిత్తులో కాసి నీళ్లు ఇస్తే అవి తీసుకుని బెయేర్షెబా అరణ్యానికి వెళ్ళిపోయింది. నా ప్రియులరా, ఏ కాలంలోనైనా దేవుడు దయగలవాడే, దేవుడు ప్రేమాస్వరూపి. ఈ భూమి మీద ప్రతి మనుషునికి, ప్రతి ప్రాణికి ఆయనే దిక్కు. వాళ్ళు వెళ్ళి తల్లి కొడుకులు ఆ బెయేర్షెబా అరణ్యంలో అటు ఇటు తిరిగేసరికి ఈ ఆహారం అయిపోయింది, తిత్తులో నీళ్లు అయిపోయాయి. అది భయంకరమైన అరణ్యం. అక్కడ నీళ్ళు అయిపోయి ఆహారం అయిపోయింది. ఆ అభాగ్యురాలు అగరు ఏం చేస్తుంది? నానేవాళ్ళు లేరు, చేయించేవాళ్ళు అందరూ దూరమయ్యారు. ఇప్పుడు ఇంకేమి లేదండి, ఈ బిడ్డ చావు నేను చూడలేను అనుకుని ఒక పొద దగ్గర పిల్లాడిని అలా నేలను పడేసి అల్లంత దూరాన్ని వెళ్ళి కూర్చుని ఏడుస్తుంది. అయ్యో, ఈ పిల్లవాడు చావు నేను చూడలేను బాబు. ప్రియులరా, అంతలోనే ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఎవరిదైనా జీవమే కదండి, ఎవరిదైనా ప్రాణమే కదండి. ప్రియులరా, మనిషికి మనిషి మీద ఉండే ప్రేమ ఎంత అంటే చెబుతున్నా నేనండి. బాగున్నప్పుడు, పరిస్థితులు బాగున్నప్పుడు, నీవు రకరకాలుగా ఆ స్టేజుల్లో ఉన్నప్పుడు మనుషులు కొంత రకరకాలుగా ప్రేమలు చూపుతారు. కానీ చివరికి ఆ ప్రేమలు స్థిరం కాదు, తరిగిపోతాయి. ఇప్పుడు అందరూ మర్చిపోయారు. ప్రేమించి వీళ్ళు ప్రేమిస్తే వాళ్ళు ఇచ్చినవి ఎంత, అంత దూరం వెళ్ళేటప్పటికి అన్నీ ఖాళీ అయిపోయాయి. ఇప్పుడు ఎలాగి ప్రాణం, ఎలాగి జీవితం, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి? ఈ బిడ్డనేంటి పరిస్థితి? బోరు నేడుస్తుంది దిక్కులేక. అదిగో ఆకాశమందున్న దేవుడు చూచి, హాగర్ హాగర్ నీకేమొచ్చింది? ఇదిగో నీవు లేగు, ఆ చిన్నవాడు మొర నేను విన్నాను. నీవు లే, ఆ పిల్లవాడు మొర విన్నాను, వాడిని చేతబట్టుకో, తీసుకో అని చెప్పాడు దేవుడు. అలా వెళ్ళేసరికి అక్కడ లేఖనంలో మనం చూస్తామండి. ఆదికాండం 21వ అధ్యాయం 19వ వాక్యములో దేవుడు ఆమె కన్నులు తెరచినందున అక్కడ ఆమె నీళ్ల ఊట చూచింది. చూసారండి, ప్రేమ స్వరూపి
ఆ కాలమందు దేవుడు వారిని ఆ రీతిగా వారిని బ్రతికించుట కొరకే ఆయన ప్రత్యక్షమై చావుకు దగ్గరైపోయి చావుకు లోనైపోయిన ఆ స్థితిలో ఉన్న వారిని ఆయన ప్రత్యక్షమయ్యి చెప్పారు. ఆమె కన్నులు తెరవగానే ఆమెకు అక్కడ ఏం కావాలి? నీళ్లు కావాలి. అదిగో ఆమె కనబడింది ఒక ఊట. ఒక ఊట. ఆమె కళ్ళు తెరవగానే ఊట కనిపించింది. అంతేనండి. ఆ ఊటలో ఆ తిత్తే ముంచి ఆ నీళ్లు తెచ్చి తన బిడ్డకు తాగించింది. దేవుడు చెప్పారు, తను తాగింది. ప్రభువు చెప్పారు, ఇతన్ని నేను ఒక జనముగా చేస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పి మొత్తం మీద దేవుడు అక్కడ ఆ జలాలు వాళ్ళకి ఇవ్వబట్టి తాను ఆ బిడ్డ తాగి బ్రతికి ఆ తరువాత ఒక బలమైన జనముగా దేవుడు, దయగలిగిన దేవుడు వారిని ఆశీర్వదించారు. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియులారా, మిగతా విషయాలు మనకు అక్కర్లేదు. అక్కడ దేవుడు ఆమె కన్నులు తెరిస్తే ఊట కనపడింది. ఈ ఊట బ్రతికించింది. ఆ ఊటలో నీళ్లు తాగి వాళ్ళు బ్రతికించబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. మహోన్నతుడా, నీ కృపలో నేను ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మబలములో ఆకువాడక ఆత్మబలములో ఆనందముతో ఫలించగా జీవ జలముల ఊటయైనా నీ వారన నన్ను నాటితివా. జీవ జలముల ఊటయైనా నీ వారన నన్ను నాటితివా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. ఆ ఊటలోని నీళ్లు తాగి వాళ్ళ జీవితాలు ధన్యంగా మార్చబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియులారా, ఆ ఊట చూచినందువల్లే బ్రతికించబడ్డారు. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నా ప్రియులారా, ఆయన యొద్ద జీవపు ఊట కలదు. యెషయా గ్రంథము 55:1 నుండి 3 వరకు చదువుకున్నట్లయితే, అందుకే ప్రభు అంటారు, ఎవడైనా దప్పిగొన్నట్లయితే వాడు నా యొద్దకొచ్చి దప్పికి తీర్చుకొనాలి. దప్పిగొన్న వాళ్ళారా, నీళ్ళ యొద్దకు రండి. అక్కడ కిందకి వెళ్తే 3 అలా చదువుకుంటూ పోతే మీరు ఉంటుంది, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతారు. ఊట దగ్గరికి వస్తేనే కదండి బ్రతికేది. హగరు ఆ ఊటను చూచే ఆ ఊటలోని ఆ జలాలు త్రాగే బ్రతికించబడ్డారు. స్తోత్రం. ప్రియులరా, ఊట, ఆ ఊట, ఆ జీవజలముల ఊట, ఆ జీవజలముల బుగ్గ మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట జీవజలముల ఊట. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా
మనము మన ఏళ్ళు, మన హృదయంలో విశ్వాసం ఆయనలో స్థిరపరచబడినట్లయితే మనం ఆకువాడక, ఏమండి, కాపు మానక, చింత నొందక, కాలుల వారిన ఏళ్ళు తన్నిన మొక్కలలాగిన మన జీవితాలు ఉంటాయి. ఏమే ఆ ఊట యొద్ద ఫలించిన కొమ్మ అయిన యోసేపు జీవితము వలె నీ జీవితమును ప్రభు ఆశీర్వదిస్తారు. ఆమె తర్వాత మనం చూసాం, ఆ ఊట నీళ్లు తాగి, ఆ ఊటలోని ఆ జీవ జలాలు తాగి హాగారు తన కుమారుడు బ్రతికించబడ్డారు. మన ఆత్మ దాహము తీర్చేది ఆయనే. స్తోత్రం. మన ఆత్మకు నెమ్మది కలిగించేది ఆయనే. ప్రైజ్ ది లార్డ్. మనల్ని మరణములో నుండి జీవములోకి నడిపించేది ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రియులారా, నీవు చేయాల్సింది ఏమిటి అని అనగా, హాగరు ఆ ఊటను చూచి, కన్నులు తెరవబడగానే ఆ ఊటను చూచి నీళ్లు తెచ్చుకొని బ్రతికినట్టుగా, ప్రియులారా, ఇప్పుడు మన కొరకు జీవజలముల ఊటైన ఆ యేసుక్రీస్తు లోకములోనికి పంపబడ్డారు. ఇక నీవు చేయాల్సింది ఏంటి అంటే, ఏమండి, ఆ రోజు అగరు కన్నులు తెరిచిన దేవుడు, ఏమండి, గుడ్డివారు కన్నులు తెరుచుట కొరకే ఈ లోకంలోనికి ఆయన వచ్చారు. గుడ్డివారు ఎవరు? గుడ్డివాళ్ళు అంటే ఎవరు? భౌతికమైన గుడ్డివాళ్ళు ఉన్నారు, ఆత్మ సంబంధంగా దేవునిని చూడని గుడ్డివాళ్ళు ఉన్నారు. ప్రైజ్ లార్డ్. చూడండి, యెహెజ్కేలు 12:2 ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 12 అధ్యాయం 2వ వాక్యములో, చూచుచున్నామని చెప్పుకుంటూ చూడనివారు, విను చెవులు కలిగి విననివారు. కదా కదా గుడ్డివాళ్ళు అంటే ఎవరు? చూచే కన్నులు ఉన్నాయి కానీ చూడరు. కన్నులున్నాయి కానీ దేవుణ్ణి చూడరు. చెవులున్నాయి కానీ దేవుని మాట వినరు. నా ప్రియులారా, అందుకోసమే హగరు కన్నులు దేవుడు తెరిచినట్టు, ఆ కన్నులు తెరవబడ్డది కనుకే ఓటను చూడగలిగింది. మనిషికి మనోనేత్రం సాతానుగాడు గుడ్డితనం కలగజేసేస్తాడు. సాతానుగాడు దేవుని వాక్యం చెవులున్నాయి విన్నెవుడు. ఏదైనా అయితే చాలా చెవులు చాటల్లా చేసుకుని వింటారు. ఎంతసేపు అయినా వింటారు. ఎన్నైనా చెత్త చెదారం చాండాలం బ్రతుకుని అపవిత్రపరిచే విషయాలన్నీ వింటారు, చూస్తారు. కానీ బ్రతుకును పవిత్రపరిచి బ్రతుకులో ఉన్న అపవిత్రతను తొలగించే దేవుని యొక్క మాట చెవులున్నాయి వినవు, కళ్ళున్నాయి కానీ చూడవు. నా ప్రియులారా, నీ కన్నులు సాతానుగాడు, అలాంటి వారు కన్నులు సాతానుగాడు ఏం చేశాడు అంటే గుడ్డితనం కలగజేస్తాడు. అందుకే ప్రభు అన్నాడు, గుడ్డివాళ్ళు కళ్ళు నేను తెరవడానికి వచ్చాను. అందుకే యేసు ప్రభు సాతానుగాడు కళ్ళు, అందరి కళ్ళు మూసేసి కప్పేసి చూడకుండా నాశనం చేస్తూ ఉంటే, అందుకే దేవుడు లోకంలోకి దిగి వచ్చాడు. అందుకే ఇది గొప్ప సంతోషకరమైన శుభవర్తమానమైంది. గుడ్డివారు కళ్ళు తెరవడానికి వచ్చాడు, అగరు కళ్ళు తెరిచాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియులారు చూడండి, అప్పుడే ఆయన చూసింది, ఆ ఊట చూసింది. ఇప్పుడు కూడా ఎప్పుడైతే నీ మనోనేత్రం తెరవబడుతుందో అప్పుడే చూస్తావు దేవుని వైపుకి. అంతవరకు భ్రష్టత్వం, గుడ్డితనం, తర్వాత బాధపడతారు. నిజంగా మన జీవితాల్లో దేవుడు ఎంత దయగలవాడు. మన కళ్ళు ఆయన తెరిచాడు, లేకపోతే మనము నశించిపోయేవాళ్ళం. ఆ భయంకరమైన పాపంలో, శాపంలో నశించిపోయేవాళ్ళం. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మనం చదువుకోవచ్చు, యోహాను సువార్త
యోహాను సువార్త 10వ అధ్యాయము 39వ వచనంలో చూడండి త్వరగా. యోహాను 9:39. చూడండి, ప్రభు చెప్తున్నారు అక్కడ, చూడని వారు చూడాలి, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావాలి అను ఆ తీర్పు నిమిత్తమే నేను లోకమునకు వచ్చాను. ఇలా చూడండి, చూడని వారు చూడాలి, చూచువారు ఏమవ్వాలి? చూస్తున్న వాళ్ళు. చూస్తున్నాము. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు ప్రభు అంటే? పరిసయ్యుల గురించి చెప్తున్నారు. ఇక్కడ ప్రభు గుడ్డివాడి కళ్ళు తెరిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడని వాడు ఆయన చూసి విశ్వసించి కదా, ఆ పైన వాక్యం ఉంటుంది, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అంటారు ప్రభు. ఆ గుడ్డివాడిని బాగు చేసిన తర్వాత పరిసయ్యులు వెలివేశారనే సంగతి విని ఆయనే అతని దగ్గరికి వచ్చి అతన్ని కలుసుకుని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావంటే అతడు అన్నాడు. అప్పుడు ప్రభు బురద పూసి సిలువ కోనేటికి వెళ్ళి కడుక్కోమంటే వెళ్ళి కడుక్కొని వచ్చి చూపు పొందాడు. ఆ తర్వాత ఈ పరిసయ్యులందరూ పట్టుకుని, నీకు చూపు ఎలా వచ్చింది చెప్పమంటే, యేసు ప్రభు నాకు కళ్ళు తెరిచాడని చెప్పారు. అప్పుడు వాళ్ళు ఆయన్ని నమ్మక ఈయన పాపి, దేవుని మయంపరుచు అన్నారు వాళ్ళు. నాకు తెలియదండి బాబా సంగతిలో, ఆయన మాత్రం ఒకటే నేను ఎరుగుదును, నాకు ఆయన కళ్ళు ఇచ్చాడు, ఆయన నా కళ్ళు తెరిచాడు అని వాడు ప్రభుని గనపరిచాడు. అందుకు వాళ్ళు వెలేశారు అతన్ని. ఇప్పుడు ప్రభు అన్నారు వాడితో, నీవు దేవుని కుమారుని విశ్వసిస్తున్నావంటే, అయ్యా ఎవరు ఆయన అంటే, ఇదిగో నీతో మాట్లాడుచున్న నేనే అన్నాడు. వెంటనే ఆయన పాదాల మీద పడి, నమ్ముచున్నాను ప్రభువా అన్నారు. అప్పుడు ప్రభు అన్నాడు ఈ మాట. సరిగ్గా చూడండి, వాక్యంలో ఈ రాత్రి మన వర్తమానానికి చాలా అవసరం, ప్రాముఖ్యమైన మాటలు ఇవి. అప్పుడు ప్రభు అన్నారు, ఇదిగో చూడని వారు చూడాలి, చూచువారు గుడ్డివారు కావాలి, ఈ తీర్పు నిమిత్తమే నేను లోకానికి వచ్చి తిని అని చెప్పారు. అప్పుడు ఆ పరిసయ్యులు అన్నారు, ప్రభువా మేము గుడ్డివాళ్ళమా అన్నారు. అవును, మీరు గుడ్డివాళ్ళైతే పాపమే లేకపోవును కదండి. ఇప్పుడు గుడ్డివాడై ఉండి ఇలా చూడండి, కళ్ళు కనపడక ఏదైనా పొరపాటుని చెయ్యలా తగిలిందనుకోండి, సారీ అమ్మ నాకు కనపడలేదని అనాలా? ఇటు గుడ్డోడు కదా అని అనుకుంటారు. ఎవడు వాడి మీద నేరం మోపరం. కళ్ళుండి కూడా వీడు ఏమండి చెయ్యి అలాగేసి, లేకపోతే ఇది కాలు అలాగేసి ఎల్లగొడని మార్గాల్లోకి వెళ్ళి, సారీ అమ్మ కళ్ళు కాపాడలేదు అంటే కుదురుతుందండి? ప్రభు అన్నారు, మీరు గుడ్డి వాళ్ళైతే మీకు పాపం లేకపోవును, చూస్తున్నామని చెప్పుకుంటున్నారు గనుక మీ పాపం నిలిచి ఉంది. చూస్తున్నామంటున్నారు, ఏది రే? కళ్ళున్నాయంటున్నావు, ఏది? వింటున్నానంటున్నావు, ఏది? చాలా జాగ్రత్త. నేను క్రైస్తవుని కదా, నేను ప్రభువుని నమ్ముకున్నాను, దేవుని వాక్యం తెలుసును అని అనుకుంటూ గుడ్డివాడిగా ప్రవర్తిస్తున్నావేమో. నేను వింటున్నానని చెప్పుకుంటూనే గ్రహించకుండా బ్రతుకుతున్నావేమో. జాగ్రత్త. అసలు గుడ్డివాళ్ళైతే మీకు పాపమే లేకపోవును. చూస్తున్నామని చెప్పుకుంటూ ఉన్నారు కానీ మీరు చూడట్లేదు, వింటున్నామని చెప్పుకుంటున్నారు కానీ మీరు వినడం లేదు. అందుకే మీ పాపం మీ మీద నిలిచి ఉంటుంది. ఒకవేళ తెలుసుండి కూడా, వాక్యం విని కూడా నువ్వు గుడ్డివాళ్ళలాగే ప్రవర్తిస్తే నీ పాపం నిలిచి నీ మీద ఉంటుంది. వింటూ కూడా నీవు పాపంలోనే బ్రతుకుతూ ఉంటే
నీ పాపం నీ మీదే నిలిచి ఉంటుంది. నా ప్రియులరా, చూడని వాళ్ళందరూ చూడాలి. హాగరు కళ్ళు తెరవబడ్డాయి, ఓట చూసి బ్రతికింది. ఇప్పుడు చూడని వాళ్ళందరూ యేసయ్య వైపు చూడాలి. నువ్వు చూస్తే ఏమవుతావు తెలుసా? ఆయన చూస్తే ఆయన ద్వారా రక్షించబడి మార్పు చెంది బ్రతుకుతావు. ఆమేన్. అలాగే కళ్ళుండి కూడా చూడకుండా, చెవులుండి కూడా వినకపోతే ఏమవుతావు? నీ పాపములోనే నీవు నశిస్తావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొంతమంది చెప్తారు కదండి, ఏరా ఏంటి కళ్ళు మూసుకొని పోయి ప్రవర్తిస్తున్నావేంటి అంటారు చూడండి. ఏమైనా కళ్ళు కనిపిస్తున్నాయా? మరి కొంతమంది అంటారు కళ్ళు ఈ మధ్య ఎక్కడికి వెళ్ళాయి? క్వారంటైన్కి వెళ్ళాయా? కళ్ళు ఎక్కడికి వెళ్ళాయి? ఎక్కడికి వెళ్ళాయి కళ్ళు? నెత్తి మీదకి వెళ్ళాయి. ఎక్కడికి చూసారండి? కొంతమందికి కన్నులు మూసుకొని పోతున్నాయి, ఏదో పొరలు వాళ్ళు కప్పుతున్నాయి. దేవుడు కనపడ్డిక, దేవుడు కనపడ్డు. దేవుని మాట ఏమి వినబడదండి, లెక్కలేదు. ప్రియులారా, అలాంటి వారికి రాత్రి దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. నీ కన్నులుండి చూడకపోతే, చెవులుండి వినకపోతే మీ పాపం మీ మీద నిలిచి ఉంటుంది. ఇదిగో అందుకే ఆ రోజుల్లో అనేకులు యేసు ప్రభువును చూచి ఆయన పాదాల మీద పడి, ప్రభువా నా బిడ్డను బ్రతికించయ్యా అన్నారు. ఆయన పాదాల మీద పడి ఆయనను మొక్కారు. ఆయన పాదాల మీద పడి పశ్చాత్తాపడి తమ పాపాలు ఒప్పుకున్నారు. తాము కలిగిన అపవిత్రత నుండి విడుదల పొందుకున్నారు. ఈ రోజును కూడా నీ కొరకే ఆయన జీవజలముల ఓటగా ఈ లోకములో ఆయన ప్రత్యక్షపరచబడ్డారు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంతకాలం గుడ్డి వాళ్ళ కింద ఉంటారు? ఎంతకాలం చూచే కన్నులుండి చూడకుండా ఉంటారు? ఎంతకాలం వినే చెవులుండి ఎంతకాలం వినకుండా చెవిటోళ్ళలాగా ఉంటారు? చూడని వాళ్ళు చూడాలి అనే తీర్పు నిమిత్తమైన వచ్చారు. ఇప్పుడు ఆ మత సంబంధమైన వేలో వెళ్తున్న ఆ పరిసయ్యుల్ని గుడ్డివాళ్ళకు పోల్చారు. ఇంతవరకు గుడ్డివాడు అయిన మనుషుణ్ణి దేవుడిని చూచేలాగా దేవుడు చేశారు. ఓ రకంగా చెప్పాలంటే ఆ ఇశ్రాయేలులో యూదులు ఏమండి, వాళ్ళు దావీదు వంశము వారి కొరకు యెరూషలేములో ఇశ్రాయేలుల కొరకు ఓట అక్కడ తీయబడ్డది. కానీ వాళ్ళు చూడలేదు. ఆ చూడవలసిన వాళ్ళు గుడ్డోళ్ళు అయ్యారు. చూడని గుడ్డోళ్ళు మనం చూడగలుగుతున్నాం. ఆయన చూచి ఆయన ద్వారా మన బ్రతుకులు పరిశుద్ధపరచబడి పవిత్రపరచుకుని ఆయన ద్వారా కలిగే ఆ ఫలాలు పొందుకొని ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఆమేన్. ఆఖరిగా చివరిగా ఇంకొక మాట చెప్తాను. రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14-15 వాక్యం చదువుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 7వ అధ్యాయము 14-15 వాక్యములు. ఇక్కడ పరలోకంలో ఒక గొప్ప, ఎవరు లెక్కింపజేయాలని గొప్ప సమూహం వారు
మహాశ్రమల్లో నుండి పరలోకానికి చేరుకున్నారు. తెల్లని వస్త్రాలు ధరించుకొని సింహాసనం ఎదుట ప్రభుని సేవిస్తున్నారు, కనబడ్డారు. అప్పుడు ఈ దర్శనము చూసినటువంటి అపోస్తులుడైన యోహానుని దూత అడుగుతున్నారు, ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఆయన అన్నారు, అపోస్తులుడే యోహాను అన్న, అది నీకే తెలియనంటే అప్పుడు చెబుతున్నారు, ఇది వీరు మహాశ్రమల్లో నుంచి రక్షించబడ్డారు. ఎలా చదువు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలను ఉదుకుకొని వాటిని పవిత్రపరుచుకున్నారు, లేక తెలుపు చేసుకున్నారు. అందువలన బాగేనండి, వీరు పరలోకంలోకి వచ్చారు. అక్కడ చూసి ఈ దర్శనము చూపిస్తున్న ఆ దర్శనాన్ని రేపు వీళ్ళెవరు రక్షించబడవలసిన వాళ్ళు, పరలోకంలో ఉండవలసిన వాళ్ళు గురించి అప్పుడే అపోస్తులుడైన యోహాను పద్మాసు దీపంలో ప్రాణంతో ఉండగానే కదా అతనికి ఈ ప్రకటన, ఈ ప్రత్యక్షతలు, దైవ ప్రత్యక్షతలు ప్రకటన గ్రంథం చూపించబడింది. అప్పుడే ఆ దూత వీరెవరు అని అడిగారు. అయ్యా నాకు తెలియదండి బాబు, చూస్తే తెల్లని వస్త్రముతో దేవదూతల వలె దేవుని సింహాసనం ఎదుటుండి ఆయన సేవిస్తూ ఉన్నారు. వీరిని గురించి చెప్పబడిన మాట ఏంటంటే, వీరు మహాశ్రమల్లో నుండి వచ్చారు. వీరు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉతుక్కుని తెలుపు చేసుకున్నారు గనుక వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. ఇంకా చదువు, ఆ సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారాన్ని వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలైనా దాహమైనా ఉండదు. అదే చెప్పారు, ఎవడైనా ఈ నీళ్లు తాగితే మరి వాడెప్పుడు దప్పిగొనడు. ఇప్పుడు చూసారా, వీరు దేవుని సింహాసనం ఎదుట ఉన్నారే, వాళ్ళు ఎలా ఆయన సింహాసనం ఎదుట ఉండగలిగారు అని అంటే, వారు గొర్రెపిల్ల రక్తములో అనగా ఈ జీవజలముల ఊట అయినటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన ఆయన కార్చిన రక్తములో తమ వస్త్రాలు అనంటే, వస్త్రం అనగా స్వభావం, మనిషి యొక్క స్వభావం ఎలాంటిది? రోమపత్రిక 8వ అధ్యాయంలో చూడండి, శరీర స్వభావం అది శరీరానుసారమైన మనసు, అది మరణం. అయితే ఈ స్వభావాలు మనుషుల్లో ఉండే పాపపు స్వభావాలన్నీ యేసుక్రీస్తు యొక్క రక్తములో వారు కడుక్కున్నారు, శుద్ధి చేసుకుని తెలుపు చేసుకున్నారు. వారి హృదయాలు, వారి ప్రవర్తన శుద్ధి చేసుకున్నారు. అందుకే వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయంలో ఆయన సేవిస్తున్నారు. ఆయన తానే తన గుడారాన్ని వాళ్ళ మీద కప్పారు. ఇక మీదట వారికి ఆకలైనా దప్పికైనా వాళ్ళకి ఇక ఉండదు. ప్రియులారా, అందుకే పాపమును అపవిత్రతను పరిహరించడం కొరకే జీవజలముల ఊట అయిన యేసుక్రీస్తు ఊట ఒకటి తీయబడును, పాపమును అపవిత్రతను పరిహరించుటకై. ప్రియులారా, మనకి రక్షణ భాగ్యం ఇచ్చి ఆయన ఎదుట మనల్ని నిలబెట్టుకోవడానికి కొరకే ఆయన ఒక ఊటగా, జీవజలముల ఊటగా. ఇందులో కలిగి చెప్పాను మీకు. ఒకటి, ఆ ఊట యొద్ద ఆ ఊట మన దాహం తీర్చుంది. ఆ ఊట మన బ్రతుకులను
పవిత్రపరిచేది. కనాని సమరయ స్త్రీ జీవితాన్ని గురించి మీకు చెప్పాను ఒక ఉదాహరణ. ఆ ఊట నీళ్లు త్రాగి హాగరు తన బిడ్డ బ్రతికి ఆశీర్వదించబడ్డారు, ధన్యులుగా మార్చబడ్డారు. స్తోత్రం. ఊట యొద్ద నాటబడుటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టులా ఉంటాడని చెప్పా. యోసేపు ఊట యొద్ద ఫలించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియులారా, ఆఖరిలో మనం చూసుకున్నాము ప్రియులారా, మనము ఆయన ఎదుట ఉండడం కొరకు ఆయన కార్చిన, ఆయన నామమందు విశ్వసించి యేసయ్య కార్చిన రక్తము ద్వారా మన పాపములన్నీ మనము కడుక్కొని రక్షించబడిన వాళ్ళమైతే రేపు ప్రభు సింహాసనం ఎదుట మనం ఆయనతో సదాకాలం నిత్యత్వం అనుభవిస్తాము. ఈ లోకంలో మనము ఉండేది కొద్ది కాలమే, అల్పకాలమే, కొంచెం మట్టుకే మన జీవితం ఈ లోకంలో. కనుక ఆ నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని, నిత్య మహిమను, నిత్యత్వాన్ని మనకి ఇవ్వటం కొరకే ఆయన జీవజలముల ఊటగా మన పాపమును నుండి మనల్ని పవిత్రపరచడానికి ఆయన లోకంలోనికి వచ్చి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఇదే ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభ వర్తమానం. ఇంతకంటే మించిన వర్తమానాలు ప్రపంచంలో ఏ వార్త, ఇలాంటి వార్త లేదు. గనుక ఇది శుభ వర్తమానం. స్తోత్రం. లోకంలో ఎన్నో వార్తలు ఉంటాయి. అది అక్కడ వాళ్ళు పుట్టారు, ఇక్కడ లేచారు, అక్కడ చచ్చారు, ఏమండి, ఏళ్ళు వార్తలు, కొన్ని కలుబులు వార్తలు ఉంటాయి, పనికిరాని వార్తలు ఉంటాయి. కానీ ఈ సువార్త ప్రియులారా, విని చూడని వారు చూడాలి, వినని వారు వినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకోసమే ఆయన జీవజలముల ఊటగా, జీవజలముల బుగ్గగా మన కొరకు లోకంలోనికి పంపబడ్డారు. ఆయన ఇచ్చే నీళ్లు తాగితే ఎప్పుడూ దప్పికొను. నీళ్లు దాహం తీరుస్తాయి. అదే నీళ్లు మనిషిని అపవిత్రత నుండి, శరీరాన్ని ఎలాగైతే శుభ్రపరుస్తుంది, ఆత్మను, మన ఆత్మీయ జీవితాన్ని, మన కల్మషాన్ని, శరీర ప్రాణాత్మలు కలిగిన కల్మషాన్ని యేసు రక్తం శుద్ధి చేసి మనకి మంచి మనస్సాక్షిని, జీవము గల దేవుని సేవించుటకు మంచి మనస్సాక్షిని కలగజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆ జీవజలముల బొగ్గ యొద్దకు ఇంకా మీరు రాకపోతే ఆ జీవజలముల బొగ్గ యొద్దకు రండి. స్తోత్రం. మీరు ఈ మాటలు విని మీరు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు ఆలోచన చేయండి. ఎక్కడున్నారు మీరు, ఎలా ఉన్నారు, ఏ విధంగా మీరు బ్రతుకుతున్నారో ఆలోచన చేయండి. ఇంకా గుడ్డివాళ్ళుగా బ్రతుకుతున్నారా? ఇంకా దేవుని మాట వినకుండా మీరు బ్రతుకుతున్నారా? దేవుని వాక్యానికి పెడచెవి పెడుతున్నారా? ఒకసారి ఈ రాత్రి దేవుని వాక్యం విని గ్రహించండి. ప్రియులరా, ఈ రాత్రి వర్తమానం ద్వారా మీ మనోనేత్రాలు ఒకవేళ ఇంకా గుడ్డితనంతో ఉంటే మీ మనోనేత్రాలు వెలిగించబడాలి, మీ మనోనేత్రాలు తెరవబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయనను చూచి, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన వారన నాటబడి మీ జీవితాలను ధన్యంగా మార్చుకోనండి. అందరూ తలల వంచి కళ్ళు మూయండి.